రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జల్పల్లిలోని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మంచు మనోజ్ బౌన్సర్లు మరోవైపు విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. మనోజ్ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. మౌనికతో పాటుగా బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లని బయటకు తోసేశారు. మోహన్ బాబు ఫామ్ హౌస్కు పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మంచు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్ మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జల్పల్లిలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మంచు మనోజ్ బౌన్సర్లు మరోవైపు విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. మనోజ్ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లని బయటకు తోసేశారు. మోహన్ బాబు ఫామ్ హౌస్కు పహాడీ షరీఫ్ పోలీసులు కూడా చేరుకున్నారు. ఇక మంచు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, ప్రధానంగా చాలా ఎపిసోడ్ అంటే గొడవలు మేము చక్కదిద్దుకుంటామని మోహన్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి, విష్ణు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ అక్కడ పూర్తిగా పరిస్థితులు భిన్నంగా ఉన్న ఏం జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నట్టు గొడవలు ఒక నాటికే పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు జరుగుతున్నాయి. అయితే యాక్చువల్ గా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటు తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి అంటే డిఫరెంట్ గా కేసులు పెట్టారు. నా మీద దాడి చేశారని వీళ్ళు, లేదు వీళ్ళే చేశారని దాడి చేశారని పోలీసులకు చెప్పడం అంతా అవాక్ అయిపోయారు. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపోయారు మేము అని గతంలో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి కుటుంబం ఈరోజు కొట్టుకుని రోడ్డున పడిన పరిస్థితి చూసాం. ఇటు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఎన్నో రోజులుగా వైర్యాలు ఉన్నాయి. దాన్ని ఈ రోజు మంచు మనోజ్ తండ్రి మధ్య కూడా వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి, వారి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి నిన్న ఈ 2-3 రోజులు జరుగుతున్న సంఘటనలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మంచు మనోజ్ సంబంధించిన స్వల్ప గాయాలని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా నిన్న పోలీసులు అన్నోన్ వ్యక్తి మమ్మల్ని దాడి చేశారు దానివల్ల అని చెప్పేసి చెప్పాడు. అయితే మోహన్ బాబు ఒక అడుగు ముందుకేసి నా కొడుకు వల్లనే నాకు జరిగింది, నా ఇంటికి వచ్చి బౌన్సర్లతోటి మౌనిక తన కోడలు కూడా ఇబ్బంది పెట్టి నన్ను బయటికి పంపించాలని నా మీద కొంచెం అటెంప్ట్ చేయాలని చూస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు పోలీసుల పహార కావాలి, నాకు మరింత భద్రత కావాలని చెప్పేసి మోహన్ బాబు లాంటి ఒక పెద్ద ఆర్టిస్టు, అంటే ఆర్టిస్టు సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి కొడుకుల నుంచి నాకు ఈ అపాయం ఉందని చెప్పడం అనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన పోలీసులు కూడా చేస్తున్నారు. ఇక్కడ అయితే ఇటు విష్ణు మోహన్ బాబు వైపు మనోజ్ మౌనిక సపరేట్ గా వీరిద్దరు కూడా ఒకరికొకరు, అంటే ఇది కేవలం వాళ్ళకు ఉన్న విభేదాలు, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి గొడవలే అని చెప్పేసి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు. అశోక్, ఒకటి ఇటువైపు చూసుకుంటే మనోజ్ మాత్రం ఆస్తి గురించి కాదు, ఆత్మ గౌరవం కోసం నేను పోరాటం చేస్తున్నాను, కనీస గౌరవం ఇవ్వట్లేదు అన్నట్టు యాంగిల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదే యాక్చువల్గా ఏంటంటే ఇది ఆ నోట ఈ నోట వచ్చిన విషయం ఏంటంటే కేవలం ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు గతంలో కూడా జరిగినా కూడా ఇవి కేవలం ఈ ఆస్తుల గురించి అనేది మాత్రం తెలుస్తుంది. ఆత్మగౌరవం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళకు మధ్య వైరుధ్యాలు, విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు ఏంటంటే కంటిన్యూగా దూరం అవుతున్నారు, వీళ్ళ వల్ల కొంచెం దూరం అవుతున్నది, కమ్యూనికేషన్ వల్ల
కొంత దూరం అవడం వల్లనే ఇవన్నీ విసుకొస్తున్నాయి. అయితే తెర మీదకి మాత్రం ఆత్మగౌరవం గురించి పోరాడుతున్నా అని చెప్పేసి మనోజ్ అంటున్నప్పటికి కూడా అసలు విషయం అదే. అయితే దీనికి సంబంధించి పోలీసులు మాత్రం పంచాయతీ పోలీసులకు సినీ పెద్దలకు దగ్గర కూడా వెళ్తుంది, ప్రెసిడెంట్ అయితే వెళ్తుంది. ఇండస్ట్రీకి సంబంధించిన కొంత పెద్ద హీరోలు కూడా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతున్నది ఒక సమాచారం ఉంది. దీనికి సంబంధించిన మాత్రం ప్రస్తుతానికైతే ఇటు ఒకరినొకరు బౌన్సర్లు కానీ పోలీసులు కానీ వాళ్ళ ఇంటి దగ్గర మోహరింపు కానీ జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం, వీడియోలో చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా దీనికి సంబంధించిన పోలీసులు ఒక దర్యాప్తు చేస్తున్నారు. ఎవరి మీద దాడి జరిగింది, ఎవరి మీద ఇది జరిగింది, అసలు కుటుంబంలో గొడవ విషయంలో పోలీసులు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది కూడా కొంత ఉంది. దీనికి సంబంధించి కూడా అశోక్ ఇంకోటి ప్రధానంగా అంటే ముందు నుంచి కూడా వివాహం ఎప్పుడైతే రెండో వివాహం చేసుకున్నారు మనోజ్, అప్పటి నుంచి ఆ వివాహానికి రాకపోవడం, లక్ష్మి ఉన్నటువంటి పరిస్థితి వ్యవహారం అంతా తెలిసిందే. కానీ అప్పటి నుంచి విభేదాలు ఉన్నటువంటి అంశాలు బయటకు వస్తున్నావు, ఎక్కడ కలిసినటువంటి సందర్భాలు కూడా చూడలేదు. కానీ ఇంటి విషయాలు ఎవరికైనా గొడవలు ఉంటాయి, కానీ ఇంతవరకు బయటికి రావడం, కేసులు పెట్టుకునేదాకా రావడం అనేది ఒక రకంగా మోహన్ బాబు కొంతవరకు కుటుంబాన్ని నడిపించడంలో ఫెయిల్ అయ్యారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో మరో అంశం చూసుకుంటే కుటుంబం మొత్తం కలిపి కూర్చొని మాట్లాడుకుంటున్నారు, సెటిల్ కాబోతుంది అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో పొలిటీషియన్స్ అలాగే కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి వ్యక్తులు కానీ, తలతాన శ్రీనివాస్ యాదవ్ అంటే మోహన్ కుటుంబానికి చిరంజీవి కానీ వీళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు కలుగజేసుకొని ఈ సమస్య పరిష్కారం కూడా చూస్తున్నారు. ఎంతోమంది డైరెక్టర్లు కూడా దానికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఆ మోహన్ బాబుకి కొంచెం వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళు కూర్చోబెట్టే మాట్లాడేలోపు కానీ వాళ్ళు మాత్రం కేసులు అవి ఉన్నాయి కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఈ పరిష్కారం పడేది అంటే వీరికి చెక్ పడేటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. కేసు నమోదు చేశారు. ఘర్షణకు